మన ఛానల్లో మనం సినిమా రివ్యూలు బంద్ చేసినాం, కానీ అనౌన్స్మెంట్ రివ్యూలు స్టార్ట్ చేసినాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాగడి. ఓపెనింగ్ కేవలం జోక్ మాత్రమే. మన ఛానల్లో సినిమాల గురించి మాట్లాడడం బంద్ చేసినాం. మొన్నొచ్చిన వీడియో అండ్ ఈ వీడియో సినిమా గురించి కాదు, సినిమా అనే టూల్ ని వాడుకొని ఏ విధంగా రాజకీయం జరుగుతుంది అన్న కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడమే మన ప్రయత్నం. సినిమా ఎట్లుంది, సినిమా క్వాలిటీ ఎట్లుంది, ఏ వాడి పోస్టర్లు చేసిర్రా, ఏ వాడి అనౌన్స్మెంట్ వీడియోలు చేసిర్రా, త్రివిక్రమ్ గొప్పోడా, వెట్రిమారన్ గొప్పోడా, ఇవన్నీ మనకు అనవసరం. అఫ్ కోర్స్ నాగవంశీ అందరికన్నా గ్రేటెస్ట్, తెలిసిన విషయమే. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సినిమా క్వాలిటీ గురించి కానీ, సినిమా గ్రేట్నెస్ గురించి కానీ, క్రియేటివ్ జీనియస్ల గురించి కానీ ఈ విషయాలు ఉన్నాయి మన వీడియోలో. సినిమాల యొక్క పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి, సోషల్ కాంటెక్స్ట్ ఏంటి, కల్చరల్ రెలవెన్స్ ఏంటి, ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి, ఏం చెప్పబోతున్నాయి, ఈ విషయాలని అన్పాక్ చేసి ఒక కాంటెక్స్ట్ లో కూర్చోబెట్టడమే మన అటెంప్ట్, మన ప్రయత్నం. ఇక రాను సో ఆ విషయం నేను ఓపెనింగ్ లోనే చాలా క్లియర్ గా చెప్తున్నాను. మన కల్టోలాస్ కి, మన ఆడియన్స్ కి అందరికి తెలిసి విషయం. బట్ కొత్త ఆడియన్స్ వస్తారు కదా, వాళ్ళకి మళ్ళీ క్లారిఫై చేస్తున్నా నేను. ఓకే, సో ఒక 11 రోజుల క్రితము మనం ఒక వీడియో చేసినాం మన ఛానల్లో. ఎన్టీఆర్ త్రివిక్రమ్ పోస్టర్ లాంచ్ అయింది. కుమారస్వామి సబ్జెక్ట్ పైన ఈ సినిమా రాబోతున్నది అని చెప్పేసి. బట్ న్యాచురలీ నాగవంశి ఒక ట్వీట్ వేసిరు, కుమారస్వామి కార్తికేయుడు నార్త్ లో పుట్టిండు, సౌత్ లో పాపులర్ అయిండు, ఇట్లా ట్వీట్ వేసిరు. ఆ ట్వీట్ చుట్టూ చాలా కాంట్రవర్సీ అయింది తమిళనాడులో. బట్ ఆ కాంట్రవర్సీని అర్థం చేసుకోవడానికి తెలుగు సినిమా పరిశ్రమ ప్రయత్నించలేదు. ఎందుకు, ఏంటిది, ఆ కాంటెక్స్ట్ ఏంటి అని చెప్పేసి ఒక లాంగ్ వీడియో చేసిన నేను. ఈ వీడియో చూసే ముందు ఆ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి. అప్పుడే ఈ వీడియోలో నేను మాట్లాడే పొలిటికల్ కాంటెక్స్ట్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఆ వీడియో ఫస్ట్ చూసేసి రండి, తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. సో ఆ వీడియోలో నేను కొన్ని విషయాలు, కొన్ని ఫండమెంటల్ విషయాలు తెలుగు సినిమా పరిశ్రమతో ఏమున్నాయి అని చెప్పినాను. అండ్ అదే విషయం ఇంకా ఈ రోజు కూడా కంటిన్యూ అవుతున్నది. సో తమిళ వాళ్ళకి ఇది ఎంత సెన్సిటివ్ ఇష్యూ, ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ గేజ్ చేయడంలో తెలుగు సినిమా పరిశ్రమ ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆధిపత్య ధోరణి, మా చేతుల్లో అధికారం ఉన్నది, మా చేతుల్లో డబ్బు ఉన్నది, మేము ఏం చేసినా నడుస్తుంది అన్న ఒక ధోరణిలో ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో అదే ధోరణిలో ఒక రకమైన స్టేట్మెంట్లు, ఒక రకమైన పిఆర్ క్యాంపెయిన్ అనేది నడుస్తున్నది ఈ కాంటెక్స్ట్ లో. సో ఈ తెలుగు సినిమా సైడ్ నుంచి నారేటివ్ బిల్డింగ్ ఏదైతే జరుగుతుందో అది ఫండమెంటలీ ఫ్లాడ్, ఫండమెంటలీ ఫ్యూడలిస్టిక్. సో ఇక్కడ తప్పులు జరుగుతున్నాయి. అండ్ తమిళ నుంచి స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది, తమిళ సినిమా నుంచి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. హడావుడిన వాళ్ళు ఒక సినిమాను అనౌన్స్ చేశారు. అట్లా అని వాళ్ళు కూడా ఏమి 100% కాదు. ఇక్కడ మనం సినిమా పరిశ్రమని, ప్రజల్ని కొంచెం సెపరేట్ చేసి చూడాలి, మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు ఎవరైతే ఈ తమిళ్ మురుగన్ అన్న సినిమా అనౌన్స్మెంట్ జరిగిందో దీంట్లో ఇన్వాల్వ్ ఉన్న ప్లేయర్స్ ఏమి న్యూట్రల్ పీపుల్ కాదు. వాళ్ళకి కొన్ని పొలిటికల్ అజెండాలు ఉన్నాయి, కొన్ని లార్జర్ అజెండాస్ ఉన్నాయి, వీళ్ళకి అవుట్ సైడ్ ద కంట్రీ ఇన్ఫ్లుయెన్సెస్ కొన్ని ఉన్నాయి, నారేటివ్ బిల్డింగ్స్ కొన్ని జరుగుతా ఉన్నాయి. సో అక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి డెఫినెట్లీ. సో ఈ నువాన్స్ ని, ఈ పొలిటికల్ కాంటెక్స్ట్ ని అన్పాక్ చేసే ప్రయత్నం చేద్దాం మనం ఇక్కడ ఈ రోజు మన ఈ వీడియోలో. సో పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా అనౌన్స్మెంట్ జరిగింది. ఈ 10-12 రోజుల్లో పెద్ద దుమారమే లేచింది. సో దానికి రియాక్షన్ గా తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి ఇద్దరు పాపులర్ వ్యక్తులు ఒక సినిమాను అనౌన్స్ చేసిర్రు ఓవర్ నైట్. ఈ సినిమా ముందు నుంచి వర్క్స్ లో ఉందా, ఆల్రెడీ డిస్కషన్స్ నడిచినాయా అన్నది ఉండొచ్చు. బట్ మీరు నన్ను అడిగితే ఇది ఖచ్చితంగా ఒక రియాక్షనే. మా దేవుడి గురించి వేరే వాళ్ళు ఫాల్స్ హిస్టరీ పేరు మీద సినిమా తీస్తుర్రు అని చెప్పేసి కొంతమంది రియాక్ట్ అయ్యారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఒక సినిమా రావాలి అని చెప్పేసి ఓవర్ నైట్ డెసిషన్స్ తీసుకొని అనౌన్స్మెంట్ చేసిర్రు అన్నదే నా అంచనా. ఖచ్చితంగా ఈ తమిళ్ మురుగన్ అన్న అనౌన్స్మెంట్ ఏదైతే జరిగిందో అది ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకి రియాక్షనే అన్నది నా గట్ ఫీలింగ్, నా ఎస్టిమేషన్. అగే నేను రాంగ్ అవ్వచ్చు, బట్ ఇది నా రీడింగ్. సో హీరో ధనుష్ పాపులర్ హీరో, అదే విధంగా వెట్రిమారన్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ డైరెక్టర్స్ ఇన్ తమిళ సినిమా. అండ్ వీళ్ళిద్దరిది చాలా పాపులర్ కాంబినేషన్, చాలా అద్భుతమైన సినిమాలు వచ్చినాయి వీళ్ళ కాంబినేషన్ లో. సో వీళ్ళిద్దరూ అసురన్ అనే హిట్ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ రీయూనైట్ అవుతున్నారు. అండ్ యాక్చువల్ గా నేను 1-2 years నుంచి వింటూ వస్తున్నది ఏంటంటే వీళ్ళిద్దరికి పడతలేదు. వడ చెన్నై విషయంలో, వడ చెన్నై రైట్స్ కి సంబంధించి వీళ్ళిద్దరికి విభేదాలు నడుస్తున్నాయి. వడ చెన్నై వరల్డ్ లోనే శింబు సినిమా ఒకటి అనౌన్స్ అయింది కదా, అది కూడా ఆగిపోయే పరిస్థితి. ఎందుకంటే రైట్స్ విషయంలో డిస్కషన్లు నడుస్తున్నాయి. వడ చెన్నై ప్రొడ్యూసర్ ధనుష్ రైట్స్ ఈయన దగ్గరనే ఉన్నాయి. అండ్ వడ చెన్నై 2 కూడా చేయడానికి రెడీగా లేడు ధనుష్, ఆర్ టైం అడుగుతున్నాడు. ఏదో సమ్ డిస్కషన్ అయితే నడుస్తున్నది, సమ్ డిసగ్రిమెంట్లు అయితే నడుస్తున్నాయి. అలాంటి పరిస్థితిలో సడన్ గా వీళ్ళిద్దరు సినిమాని అనౌన్స్ చేశారు. అంటే ఇద్దరి మధ్యలో ఏమైనా ప్యాచ్ అప్లు జరుగుండొచ్చు, డిస్కషన్లు జరుగుండొచ్చు, కాంప్రమైజ్లు జరుగుండొచ్చు, మనం చెప్పలేం. బట్ ఇంత హుడాహుడిన సినిమా అనౌన్స్మెంట్ జరుగుతుందంటే, ఈ అనౌన్స్మెంట్ వచ్చేసింది అంటే నా అంచనా ఏంటంటే కేవలం వీళ్ళొక
పాయింట్ ఆఫ్ వ్యూ ని ప్రెజెంట్ చేయడానికి వాళ్ళ పర్సనల్ డిఫరెన్సెస్ ని పక్కన పెట్టి కలిసి వచ్చి ఈ అనౌన్స్మెంట్ చేసిర్రు, ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేసిర్రు అన్నది నా ఎస్టిమేషన్. ఎందుకంటే ఈ ఇద్దరు వ్యక్తులు ధనుష్ అండ్ వెట్రిమారన్ ఇద్దరు పొలిటికల్ వ్యక్తులే. వీళ్ళ సినిమాలో ఖచ్చితంగా ఒక సైడ్ ఒక పాలిటిక్స్ కనిపిస్తా ఉంటది. అండ్ వీళ్ళిద్దరూ కూడా ఆల్రెడీ ఐడెంటిటీ అన్న టాపిక్ పైన కామెంట్ చేసిర్రు. ధనుష్ ఎక్కడ పోయినా ఏ పబ్లిక్ మీటింగ్ లో అయినా తమిళే మాట్లాడుతూ ఉంటాడు. వెట్రిమారన్ తమిళ ఐడెంటిటీ పైన చాలా సార్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. తిరువల్లువర్ అని ఒక ఫేమస్ పోయిట్ ఉన్నారు తమిళనాడులో. ఆయన ఇమేజెస్ జనరల్ గా సోషల్ మీడియాలో ఒక వైట్ క్లాత్ కట్టుకొని ఉంటారు. బట్ మధ్యలో కొన్నిసార్లు ఆయన సాఫ్రన్ క్లాత్ కట్టుకొని ఉన్నట్టుగా కొన్ని ఇమేజెస్ సర్ఫేస్ అయినాయి. ఆ విషయం పైన వెట్రిమారన్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. ఇది 4-5 years బ్యాక్ ముచ్చట. ఆ టైంలో కూడా మన ఛానల్లో ఆ టాపిక్ పైన వీడియో చేసినాం. బట్ ఈ ఇద్దరు వ్యక్తులు కూడా అంటే ధనుష్ అండ్ వెట్రిమారన్ ఇద్దరు తమిళ ఐడెంటిటీ చుట్టూ చాలా ఇన్వెస్టెడ్ ఉంటారు. తమిళ కల్చర్ పైన చాలా ఫోకస్డ్ ఉంటారు. ఈ ఐడెంటిటీస్ ఎప్పుడైనా మిస్రిప్రజెంట్ అయినా వీళ్ళు చాలా సివియర్ గా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతారు. వీళ్ళిద్దరికి ఒక హిస్టరీ ఉన్నది ఈ సబ్జెక్ట్ చుట్టూ. సో కేవలం ఈ సినిమా కోసమే వాళ్ళ పర్సనల్ డిఫరెన్సెస్ ని పక్కన పెట్టి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చిర్రు అంటే నేను ఆశ్చర్యపోను. అదొక స్ట్రాంగ్ పాసిబిలిటీ నా ప్రకారం. సో బార్న్ ఇన్ ద నార్త్, ఫోర్జ్డ్ ఇన్ ద హార్ట్ ల్యాండ్, వర్షిప్డ్ ఇన్ ద సౌత్, ఈ లైన్ తోని మొత్తం ఇష్యూ స్టార్ట్ అయింది. అండ్ మనం లాస్ట్ వీడియోలో ఎస్టాబ్లిష్ చేసిన విధంగానే తెలుగు సినిమా పరిశ్రమకి ఒక స్ట్రక్చరల్ హ్యాబిట్ ఆఫ్ కేర్లెస్నెస్ అన్నది ఉన్నది. మనమే కదా, మనం చేసిందే కరెక్ట్ కదా, మనం చెప్పిందే హిస్టరీ అన్న జోన్ లో ఆపరేట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే అడిగేటోళ్ళు లేడు, క్వశ్చన్ చేసేటోళ్ళు లేడు. కమర్షియల్ సినిమా పేరు మీద ఏం చేసినా నడుస్తుంది అన్న ధోరణి. ఇంకా మనం క్రియేట్ చేసేదే కల్చర్ అన్న జోన్ లో ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రిడామినెంట్ గా ఈ సినిమా పరిశ్రమ ఆపరేట్ చేసే కల్చర్ ఎట్లుంటది, కులం డామినేటెడ్ ఉంటది. కులం డామినేటెడ్ నేరేటివ్ నడుస్తూ ఉంటాయి. లార్జర్ లాంగ్వేజ్ గురించి గానీ, లార్జర్ పాపులేషన్ కల్చర్ గురించి గానీ, ఆ రిప్రజెంటేషన్ గురించి గానీ డిస్కషన్ అన్నది ఉండదు. వచ్చినా రానియరు. ఎందుకంటే మీడియా కంట్రోల్ ఆ విధంగా నడుస్తూ ఉంటది, ఆపరేట్ చేస్తూ ఉంటది. బట్ ఇక్కడ మీడియాని నేరేటివ్ ని కంట్రోల్ చేసినట్టుగా తమిళనాడులో చేయలేరు కదా. అక్కడనే ఒక సివియర్ మిస్కాల్కులేషన్ జరిగింది తెలుగు సినిమా పరిశ్రమ నుండి. సో ఈ బార్న్ ఇన్ ద నార్త్ లైన్ కి డైరెక్ట్ కౌంటర్ ధనుష్ ఇచ్చిండు. నిన్న సినిమా అనౌన్స్మెంట్ లో ఆయన ఏం ట్వీట్ చేసిండు, ద ఇటర్నల్ ప్రొటెక్టర్, వారియర్, ద కింగ్ అండ్ లీడర్ ఆఫ్ తమిళ్ పీపుల్ అండ్ ద ల్యాండ్స్, సన్ ఆఫ్ కొట్రవై, తమిళ్ మురుగన్. సో మురుగన్ కాదు, తమిళ్ మురుగన్ అంటున్నారు వాళ్ళు. అండ్ తమిళ్ మురుగన్ తమిళ్ పీపుల్ యొక్క ఇటర్నల్ ప్రొటెక్టర్, ఈ నేల రాజు, ఈ నేల లీడర్. అంటే లిటరలీ తమిళ్ ఐడెంటిటీ యొక్క సోల్. అండ్ ఒక ఏఐ గ్లిమ్స్ లెక్క రిలీజ్ చేసిరు. ఆ క్వాలిటీ ఎట్లుంది అన్నది మన కామెంటరీ కాదు. ఎందుకంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ పోస్టర్ యొక్క క్వాలిటీ కూడా మనం డిస్కస్ చేయలేదు. ఎందుకంటే సినిమా కంటెంట్ మనం బంద్ చేసినాం. బట్ నిన్న రిలీజ్ చేసిన తమిళ్ మురుగన్ గ్లిమ్స్ లో వాళ్ళు ఏం చూపించారు, మురుగన్ ఏనుగు మీద వస్తూ చేతిలో వేలున్నది, స్పియర్. సో ఐకానోగ్రఫీ అనేది చాలా క్లియర్ గా ఉన్నది. సినిమా మురుగన్ గురించే, అంటే దేవుడు మురుగన్ గురించే. అండ్ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన విధంగా సెయోన్, ఈ ఇమేజరీ వెనకాల వచ్చే లిరిక్స్ ఇవన్నీ సెయోన్ గురించి మాట్లాడుతున్నాయి, మురుగన్ గురించి మాట్లాడుతున్నాయి. అండ్ అందుకే సన్ ఆఫ్ కోట్రవై అని కూడా ట్వీట్ చేయడం జరిగింది. అండ్ అగైన్ ఈ దేవుళ్ళ పేర్లు, ఈ కాంటెక్స్ట్ అంతా మనం లాస్ట్ వీడియోలో మాట్లాడినాము. సో ఆ వీడియో చూడండి ఒకసారి. అండ్ ఈ తమిళ్ మురుగన్ అనే సినిమా ఒక బుక్ ఆధారితంగా తీస్తున్నారు. ఆ బుక్ పేరు కూడా తమిళ్ మురుగనే. అరీవు మాతి అనే ఒక పొలిటికల్ ఐడియాలాగ్ ఈ బుక్ ను రాసిర్రు. సో ఇక్కడనే ఈ సినిమా చుట్టూ జరుగుతున్న పాలిటిక్స్ మనకు అర్థం కావాలి. సో ఈ అరీవు మాతి ఎవరు, ఆయన రాసిన బుక్ ఏంటి, ఈ కాంటెక్స్ట్ ఏంటి అని మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఈ అరీవు మాతి అనేట ఆయనకి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఈయన ఎపిగ్రఫీ అండ్ ఆర్కియాలజీ చదివిర్రు. బట్ ప్రొఫెషనల్ కెపాసిటీలో లేకపోతే ఆయన క్వాలిఫికేషన్స్ పైన మీడియా డిస్కషన్ ఉన్నది. సో దాంట్లో నేను ఎక్కువ డెప్త్ లో వెళ్ళదలుచుకోలేదు. బట్ ఈయనకి ఎంతో కొంత ఆర్కియాలజీ పైన, ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్ ని స్టడీ చేయడంలో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నది, కొంత అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఈ స్టడీ ఆఫ్ ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్ నే ఎపిగ్రఫీ అంటారు. బట్ ఆయన చదువు అది ఫినిష్ కాగానే ఆయన సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసారు. అసిస్టెంట్ డైరెక్టర్ లాగా, తర్వాత లిరిసిస్ట్ లాగా ఆయనది ఒక సుదీర్ఘ ప్రయాణం ఉన్నది తమిళ సినిమాలో. బట్ పాయింట్ ఏంటంటే ఆయన ఒక హిస్టోరియన్ కాదు, అంటే ఒక అకాడమిక్ హిస్టోరియన్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కూడా ఎంతో కొంత అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, నేను కూడా ఎంతో కొంత చదువుకున్నా. అండ్ మన ఛానల్లో హిస్టరీ వీడియోలు అవి చేస్తున్నాం మనం. అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను హిస్టారికల్లీ యాక్యురేట్ ఉండడానికే ట్రై చేస్తాను నా వీడియోస్. కానీ అంత మాత్రాన నా హిస్టరీ వీడియోస్ అనేవి హిస్టారికల్లీ అక్రెడిటెడ్ వీడియోలు కావు. రేపు పొద్దున ఏదైనా బుక్ రాస్తే అది హిస్టరీ టెక్స్ట్ బుక్ అయిపోదు, నేను హిస్టోరియన్ అయిపోను. ఓకే, పెద్ద పెద్ద డిగ్రీలు, పిహెచ్డీలు ఉండి ప్రొఫెసర్ల లాగా పనిచేస్తూ ఆ రీసెర్చ్ పైన వాళ్ళ లైఫ్ ని డెడికేట్ చేసి వాళ్ళు పుస్తకాలు రాస్తారు చూడండి, వాళ్ళు హిస్టోరియన్స్. అంటే ఇంత చేసినా గానీ హిస్టోరియన్స్ కి అజెండాలు ఉండొచ్చు, వాళ్ళు హిస్టరీని వక్రీకరించవచ్చు. ఇండియాస్ బిగ్గెస్ట్ హిస్టోరియన్ రోమిలా తాపర్ లాంటి వాళ్ళే వాళ్ళ అకాడమిక్ వర్క్స్ లో చేంజెస్ ని యాక్సెప్ట్ చేశారు. ఇర్ఫాన్ హబీబ్ ఇట్లా ఉన్నారు కొంతమంది. అఫ్ కోర్స్ రైట్ వింగ్ సైడ్ కూడా ఉన్నారు, రెండు సైడ్ లో ఉన్నారు. ఒక్కసారి రాజకీయ పార్టీలు, అసోసియేషన్స్ ఏర్పడంగానే ఇంకా హిస్టరీ అన్నది
అనేది అట్లా కన్వీనియంట్ గా బెండ్ అవుతా ఉంటది. అండ్ ఏ పూట కాపూట హిస్టరీ అనేది మారిపోతా ఉంటది. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హిస్టరీ అనేది కదా. సో హిస్టరీని ఎటువంటి అటు తిప్పే సందర్భం ఉన్నప్పటికీ కూడా అకాడమిక్ క్రెడెన్షియల్స్ ఉన్నోళ్ళు హిస్టరీని అటు ఇటు తారుమారు చేస్తారు అని మనకి తెలిసినప్పటికీ కూడా హిస్టోరియన్స్ అనబడేది ఒక కేటగిరీ. దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అవి క్వాలిఫై అయితేనే హిస్టోరియన్స్ అంటారు. ఆ హిస్టోరియన్స్ చేసే రీసెర్చ్, వాళ్ళు రాసే పుస్తకాలే టెక్స్ట్ బుక్స్ లాగా అవుతాయి. సో ఈ డిఫరెన్స్ ని మీరు గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. సో ఈ అరీవుమతి అనేట ఆయన ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తమిళ్ మురుగన్ అన్న బుక్ రాసిరో, ఆయన కెరియర్ సినిమా పరిశ్రమలో జరిగింది. సినిమా ఇండస్ట్రీ, తమిళ్ సినిమా ఇండస్ట్రీతో అసోసియేట్ అయి ఉన్నారు. ఆయన ఒక హిస్టోరియన్ కాదు. ఆ వ్యత్యాసాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ తమిళ్ మురుగన్ అన్న బుక్ పియర్ రివ్యూడ్ బుక్ కాదు, పియర్ రివ్యూడ్ మెటీరియల్ కాదు. సో ఈ బుక్ లో పబ్లిష్ చేసిన అన్ని విషయాల్ని మనం ఫర్ ఎ ఫ్యాక్ట్ లాగా తీసుకోవాల్సిన పని లేదు. అది మోస్ట్ ఇంపార్టెంట్ డిస్టింక్షన్. ఈ బుక్ లో ఫ్యాక్ట్స్ ఉండొచ్చు, నేను కాదంటలేదు, కానీ బుక్ లో రాసినవన్నీ ఫ్యాక్ట్స్ కాదు. అది మనం గుర్తించాలి. సో ఈ బుక్ యొక్క సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఏంటి? మురుగన్ రిలీజియస్ ఐడెంటిఫైయర్ కాదు, రిలీజియస్ ఫిగర్ కాదు, ఒక ఎథనిక్ ఫిగర్. అంటే మురుగన్ అన్న ఒక ఐకాన్ రిలీజన్, హిందూ రిలీజన్ కి సంబంధించిన ఫిగర్ కాదు. తమిళియన్స్ యొక్క పూర్వీకుడు, ఒక ఎథనిక్ ఫిగర్. కుమారి ఖండం అనే రాజ్యం యొక్క రాజు. అండ్ ఆర్యన్ ఇన్వేజన్ ఈ స్టోరీని ఎట్లా ఎఫెక్ట్ చేసింది, దీంట్లో ఏమేం చేంజెస్ తీసుకొచ్చింది అన్న దానిపైన డిస్కషన్ చేస్తా ఉంటది ఈ బుక్. సో బుక్ మెయిన్ గా మురుగన్ ని ఒక రిలీజియస్ ఫిగర్ లాగా కాకుండా, రిలీజియస్ డీటీ లాగా కాకుండా, హిందూ దేవుళ్లాగా కాకుండా, తమిళ్ ప్రజల యొక్క పూర్వీకుల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తది. ఒక హిస్టారికల్ ఫిగర్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది. దిస్ ఈస్ ప్యూర్లీ ఎ పొలిటికల్ వర్క్. ఎందుకో మనం చూద్దాము, బట్ ఇది ఒక పొలిటికల్ వర్క్. సో మురుగన్ హిస్టారికల్ ఫిగర్ అన్నప్పుడు ఎక్కడ పుట్టిండు, ఆ జాగేంటిది, ఈ డీటెయిల్స్ లోకి వెళ్ళాలి కదా. అక్కడనే కుమారి ఖండం అన్న కాన్సెప్ట్ వస్తుంది. సో ఈ బుక్ ప్రకారం కుమారి ఖండం అనేది ఒక సెపరేట్ జాగా. అది ఈ రోజు ఇండియన్ ఓషన్ కింద మునిగిపోయిందంట. ఇది ఒరిజినల్ హోమ్ ల్యాండ్ ఆఫ్ తమిళ్ పీపుల్ అండ్ తమిళ్ సివిలైజేషన్ అంట ఆ బుక్ ప్రకారం. సో చరిత్ర చదివినా, బేసిక్ స్కూల్ హిస్టరీ చదివినా ఇది సూడో హిస్టరీ అని మనకు అర్థమైపోతుంది. ఏదైతే వాట్సాప్ యూనివర్సిటీ అంటాం కదా, వాట్సాప్ యూనివర్సిటీ ఇది క్లియర్ వాట్సాప్ యూనివర్సిటీ స్టఫ్ ఇదంతా. ఏ విధంగా పారంజిత్ తంగలాన్ అనే సినిమాలో సూడో హిస్టరీ క్రియేట్ చేసిండో, ఈ బుక్ లో కూడా అరీవుమతి అనే వ్యక్తి సూడో హిస్టరీ క్రియేట్ చేసిండు. బట్ అంత మాత్రాన మనం ఇది సూడో హిస్టరీ అని కొట్టిపారేయలేము. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ మోటివేషన్స్ ఉన్నాయి. ఆ పొలిటికల్ మోటివేషన్స్ కి ఇన్వెస్టెడ్ పొలిటికల్ లీడర్లు, పొలిటికల్ పార్టీలు ఉన్నారు తమిళనాడులో. సో దిస్ సూడో హిస్టరీ బికమ్స్ వెరీ మచ్ ఎ రియల్ పొలిటికల్ థింగ్. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ సముద్రంలో మునిగిపోయిన జాగకి ఎటువంటి హిస్టారికల్ బేసిస్ లేదు. అండ్ ఇది ఈ రోజు పుట్టిన ఆలోచన కాదు, ఇది 20వ శతాబ్దంలోనే పుట్టిన ఆలోచన. బ్రిటిష్ వాడు ఫండ్ చేసిండి ఈ ఆలోచనలన్నీ. అదేంటంటే ఈ సో కాల్డ్ ఆరియన్ ఇన్వేజన్ థియరీకి ముందు ఇండియా మొత్తం ద్రవిడియన్ ఐడియాలజీ, ద్రవిడియన్ రేస్ కి సంబంధించిన పీపుల్ రూల్ చేసేవాళ్ళు. ఈ బయట నుంచి ఆరియన్స్ అనేటోళ్ళు వచ్చిర్రు, వాళ్ళు ఈ రోజు నార్త్ ఇండియన్స్. వీళ్ళు మొత్తం ఇండియన్ ఐడెంటిటీని, ఇండియన్ కల్చర్ ని డామినేట్ చేస్తుర్రు. కానీ వీళ్ళు ఫారినర్స్. లోకల్ గా ఇక్కడ ఉన్న కల్చర్స్ ని, లోకల్ గా ఇక్కడ ఉన్న పీపుల్ ని వీళ్ళు కబ్జా చేసి పెడుతుర్రు, అరాచకాలకు గురి చేస్తుర్రు. ఈ ఆరియన్ ఇన్వేజన్ థియరీ అన్నది తెలుసు మనందరికి. ఈ ఆరియన్ ఇన్వేజన్ థియరీ, ఆరియన్ మైగ్రేషన్ థియరీ, నెక్స్ట్ అవుట్ ఆఫ్ ఇండియా థియరీ, ఈ వీటి మీద మనం సెపరేట్ గా డీల్ చేద్దాం. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ, చాలా పాలిటిక్స్ ఉంది, చాలా అన్పాక్ చేయడానికి ఉన్నది. సో మనం సెపరేట్ గా డీల్ చేద్దాం అది. బట్ ఈ ఆరియన్ ఇన్వేజన్ థియరీ అన్న కాన్సెప్ట్ స్టార్ట్ చేసింది తెల్లోడు. ఎందుకంటే భారతదేశాన్ని, ఈ భూమిని ఎప్పుడు కూడా బయట నుంచి వచ్చినోడే రూల్ చేసిండు. ఫస్ట్ ఆరియన్స్ అనేటోళ్ళు వచ్చిర్రు, తర్వాత టర్క్స్ అనేటోళ్ళు వచ్చిర్రు, ఈ సెంట్రల్ ఏషియా వీళ్ళంతా. ఆ తర్వాత మేము తెల్లోళ్ళం వచ్చినాము. సో మీకు బయట వాళ్ళు వచ్చి రూల్ చేయడం కొత్త ఏం కాదు, సో నోరు మూసుకొని పడుండండి అని ఇండియన్స్ కి చెప్పే ప్రయత్నంలో, ఇండియన్స్ ని బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నంలో ఈ ఆరియన్ ఇన్వేజన్ థియరీ అన్న ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఈ ఆరియన్ ఇన్వేజన్ థియరీ అన్న స్కామ్ ఒక 100 ఏళ్ళు నడిపించారు. మన టెక్స్ట్ బుక్స్ లో కూడా చెప్పారు. మరి ఈ రోజు టెక్స్ట్ బుక్స్ లో ఇంకా చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ నా టెక్స్ట్ బుక్ లో అయితే ఉండే, నేనైతే చదివినాను, ఆరియన్ ఇన్వేజన్ థియరీ అనే మాకు టీచర్ చెప్పింది. బట్ కన్వీనియంట్ గా ఆరియన్ ఇన్వేజన్ థియరీ కాస్త ఆరియన్ మైగ్రేషన్ థియరీ అయింది. సో ఇది సింగిల్ ఇన్వేజన్ కాదు, ఓవర్ టైమ్ మైగ్రేషన్ జరిగింది అనేది చెప్తారు. రేపు పొద్దున ఆరియన్ పిక్నిక్ థియరీ కూడా కావచ్చు. సో ఈ థియరీలో 100 బొక్కలు ఉన్నాయి. అట్లాని ఉల్టా చెప్పేది వచ్చేసి అవుట్ ఆఫ్ ఇండియా వేర్రు, ఇదంతా మనకి కాంప్లికేటెడ్ స్టఫ్. లింగ్విస్టిక్స్, ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు లింగ్విస్టిక్స్. ఎందుకంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కానీ, హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ ఏం లేదు ఇక్కడ. చాలా మందికి తెలియదు ఈ విషయం. ప్యూర్లీ ప్రోటో ఇండియన్ ఆరియన్ అని ఒక లాంగ్వేజ్ ని రీకన్స్ట్రక్ట్ చేసిరు లింగ్విస్ట్. దాని ఆధారితంగా ఈ మనుషులు
మనుషులు ఎక్కడి నుంచి వచ్చిర్రు అని స్పెక్యులేషన్లే జరుగుతూ ఉంటాయి. సో దెర్ ఈస్ నో ప్రూఫ్ ఆన్ ఎనీ ఆఫ్ దిస్. ఎవరికి వాడు నేను కరెక్ట్ అనుకుని తిరుగుడు తప్పించి అగైన్ సపరేట్ గా నేను చెప్తాను, ఇదంతా చెప్తాను మీకు. బట్ మీరు అందరు తెలుసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద లాంగ్వేజ్. రాజకీయం ఎప్పుడు కూడా భాషతో స్టార్ట్ అవుతుంది. భాషనే రాజకీయం, రాజకీయం అంటేనే భాష. అండ్ భాష ఈజ్ నాట్ ఎ సైంటిఫిక్ థింగ్, ఇట్స్ నాట్ ఎ ఫ్యాక్చువల్ థింగ్, ఇట్ ఈస్ ఎ కల్చరల్ థింగ్, ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ థింగ్, ఇట్ ఈస్ ఎ పొలిటికల్ థింగ్. పవర్, లాంగ్వేజ్ ఈ రెండు కూడా కలిసిపోతా ఉంటాయి. సో తెల్లోడి కింద తెల్లోడి కాలేజీల్లో ఒక భాష అన్నది షేప్ అప్ అయింది. సో ఈ తెల్లోడి కాలేజీల్లో చదువుకున్న కొన్ని గ్రూపులు, ఏ గ్రూపులు అయితే తెల్లోడితో పనిచేసినాయో, భారతీయులకి వ్యతిరేకంగా ఎవరైతే లోకల్ పీపులే తెల్లోనితో పనిచేసిరో వాళ్ళే క్రమేణా డామినెంట్ కాస్ట్ లేరు, డామినెంట్ గ్రూప్ లేరు. సో వాళ్ళు ఒక భాష క్రియేట్ చేసి ఏ విధంగా ఇది స్టాండర్డ్ భాష అని మన మీద రుద్దిర్రు ఒక 70-80 ఏళ్ళు. సో కాల్డ్ అఫీషియల్ తెలుగు భాష అది ఫ్యాక్ట్ అయిపోయింది 70 ఏళ్ళల్లో. ఇదే తెలుగు, ఇదే అఫీషియల్ తెలుగు, ఇదే అసలైన తెలుగు అని ఒక మీడియాని కంట్రోల్లో పెట్టుకొని, టెక్స్ట్ బుక్స్ ని స్కూల్స్ లో కంట్రోల్లో పెట్టుకొని ఒక బ్రెయిన్ వాషింగ్ చేశారు. లోకల్ భాషలన్నీ తీసేసి, లోకల్ పదాలన్నీ తీసేసి ఒక అఫీషియల్, సో కాల్డ్ అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఈ తెల్లోడి కాలేజీల్లో జరిగిన ఒక ప్రక్రియని రుద్దేశారు. ఈ రోజు అది ఫ్యాక్ట్ అనుకొని తిరుగుతూ ఉంటారు చాలా మంది. అందుకనే తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ కల్చరల్ రెనెసాన్స్ లో భాగంగా తెలంగాణ భాష ఉద్యమం అన్నది స్టార్ట్ అయింది. సో నేను తెలంగాణ భాషని ఎప్పుడు స్ట్రెస్ చేసినా కొంతమంది వచ్చేసి దాన్ని డిస్మిస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదేందో లిపి లేదు, ఇంకేదో మాట్లాడుతూ ఉంటారు. వాటి అన్నిటి మీద డిస్కషన్ జరుగుతుంది. అఫీషియల్ గా ప్రెజెంట్ చేస్తాము. తెలంగాణ భాష యొక్క నిఘంటువు, డిక్షనరీ, స్క్రిప్ట్, లిపి, భాష ఏంది ఇదంతా కూడా మీకు తెలుస్తుంది. కొంచెం వేడి చేయాలి, ఓర్పుతూ ఉండాలి. బట్ నేను ఏం చెప్తున్నా అంటే ఈ విషయాన్ని డిస్మిస్ చేయడానికి లేదు. ఎందుకంటే నీ ఒపీనియన్ ఎవరు అడుగుతలేరు ఇక్కడ. ఇది తెలంగాణ ఐడెంటిటీకి సంబంధించిన మ్యాటర్. తెలంగాణ ప్రజలు డిస్కస్ చేసుకుంటారు దీని గురించి. ఇక్కడ ఉన్న అన్ని జిల్లాలు, అన్ని యాసలని అకామిడేట్ చేయడానికి చూస్తారు. అన్ని జిల్లాల యొక్క పదాలని అకామిడేట్ చేయడానికి చూస్తారు. అదొక లాంగ్ డ్రాన్ ప్రాసెస్. దానికి టైం పడుతుంది, కొన్ని డికేట్స్ పడుతుంది. బట్ ఇది నీకు సంబంధం లేని మ్యాటర్. అది నువ్వు ఫస్ట్ ప్రైమరీగా అర్థం చేసుకోవాలి. ఒక 70-80 ఏళ్ళు మా కల్చర్ కాని కల్చర్ ని, మా భాష కాని భాషని ఇదే మీ భాష, ఇదే మీ పద్ధతి అని మా మీద రుద్దడం జరిగింది. ఈ రోజు మేము క్లియర్ గా రిజెక్ట్ చేస్తాం. గత 70 ఏళ్లలో క్రియేట్ చేసిందే తెలుగు అని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నది. కొన్ని కులాలకు సంబంధించి, కొన్ని ప్రాంతాలకు సంబంధించిన భాషనే మెయిన్ స్ట్రీమ్ తెలుగు అని రుద్దడం జరుగుతున్నది. అగైన్ ఈ రోజు ఈ విషయం చాలా మందికి చాలా విచిత్రంగా అనిపించవచ్చు. పోతన మాట్లాడుతున్నారు. పోతన మనం తీసుకుందాం. ఈ రోజు అది ఈ సో కాల్డ్ గత 70 ఏళ్లలో క్రియేట్ చేసిన తెలుగు లాగానే ఉంటదా? అదే పదము, అవే ఎండింగ్స్ అట్లనే ఉంటదా? ఉండదు కదా. సో ఏది తెలుగు అన్నట్టు, అప్పుడు ఏది తెలుగు అన్నట్టు, ఏది తెలంగాణ అన్నట్టు? దీని డిస్కషన్ పొలిటికలా లేకపోతే ఫ్యాక్చువలా? దీని డిస్కషన్ కల్చరలా లేకపోతే సైంటిఫికా? దీని డిస్కషన్ డామినెన్స్ గురించా లేకపోతే ఎంపవర్మెంట్ గురించా, కల్చరల్ రెనెసాన్స్ గురించా? సో ఫండమెంటల్ గా మీకు ఒక రూల్ చెప్తాను, ఒక సజెషన్. అదేంటంటే ఏ వ్యక్తి వచ్చి తన కల్చర్ గురించి, తన భాష గురించి మాట్లాడుతున్నప్పుడు, తన ఐడెంటిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు, అరే నేను ఇదిరా, ఇది నా భాషరా అని ఎక్స్ప్లెయిన్ చేస్తుండ అనుకోండి, నాకు కూడా రిప్రజెంటేషన్ కావాలి స్పేస్ లో, కల్చర్ లో అని మాట్లాడుతుండ అనుకోండి, అప్పుడు మీరు వాళ్ళని డిస్మిస్ చేయడానికి లేదు. ఆడేం చెప్తున్నా ఈనాని పరిస్థితిలో, ఇష్టం లేని పరిస్థితిలో పక్కనకి వెళ్ళిపోవాలి. కానీ వాని ఎక్స్పీరియన్స్ ని, వాని ఒపీనియన్ డిస్మిస్ చేయడానికి నీకు లేదు. ఎందుకంటే వాడు రిప్రజెంటేషన్ గురించి మాట్లాడుతుండు, నేను కూడా ఉన్నాను ఇక్కడ చెప్పుకుంటున్నాడు, నాకు కూడా వాయిస్ కావాలని అడుగుతున్నాడు, లేకపోతే నాకు వాయిస్ ఉంది అని చెప్పుకుంటున్నాడు. వాని వాయిస్ డిస్మిస్ చేసే అధికారం నీకు లేదు. ఈ రోజు దగ్గర పవర్ ఉంది, లేకపోతే మీడియా కంట్రోల్ ఉంది అని చెప్పేసి నువ్వు వాడిని ఇగ్నోర్ చేసేవచ్చు, వానికి ప్లాట్ఫామ్ ఇవ్వకపోవచ్చు. బట్ వాడు ఫైట్ చేస్తాడు, నిలబడతాడు, వాని ప్లాట్ఫామ్ వాడు క్రియేట్ చేసుకుంటాడు, వాని ఒపీనియన్ వాడు చెప్తాడు. వాని ఒపీనియన్ వ్యాలిడ్ కాదని చెప్పే అధికారం నీకు లేదు. ఇది ప్రైమరీగా మీరు అర్థం చేసుకోవాలి. కానీ వాడు వచ్చేసి మేమే, మా తర్వాత మేమే, మీ తర్వాత మేమే మా అంత తోపులు లేరు, మా అసలు మీరందరూ అలగా మంది, ఇలాంటి మాటలు ఎవడన్నా మాట్లాడుతున్నా అనుకోండి, వాడే రిపుక్. అగైన్ పార్డన్ మై లాంగ్వేజ్, బట్ వాడే రిపుక్. ఎవడన్నా సుప్రమసీ గురించి మాట్లాడుతున్నాడు, మీన్ తప్ప ఇంకోడు ఎవడు లేడు, మేమే మొత్తం ఎక్కడో మేము ఆకాశం నుంచి పుట్టినామని ఎవడన్నా మాట్లాడుతున్నా అనుకోండి, అది ఐడెంటిటీ డిస్కషన్ కాదు, అది రిప్రజెంటేషన్ డిస్కషన్ కాదు, అది ఆధిపత్య ధోరణి, అది ఫ్యూడలిజం. వాళ్ళని మనం ఎరుపుకులు అనాలి, డిస్మిస్ చేయాలి. ఈ వ్యత్యాసాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో రిప్రజెంటేషన్, లాంగ్వేజ్ గురించి జరిగే డిస్కషన్ లో ఎవరన్నా అరే నా మాట కూడా ఇనుర్రా, నేను కూడా ఉన్నారా అని మాట్లాడితే వాన్ పాయింట్ ఆఫ్ వ్యూ ని మనం కన్సిడర్ చేయాలి. అట్లా కాకుండా నేనే ఉన్నా మీరు అందరు దెంగేయండి అంటే వాని దెంగేమనాలి ఫస్ట్. సో ఈ వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఒక రూల్ లాగా పాటించండి, ఒక రెఫరెన్స్ పాయింట్ లాగా చూసుకోండి. సో ఎవడు సుప్రమసిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడు, ఎవడు రిప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడు అని. అండ్ ఈ గొప్ప అని ఎవడైతే డప్పు కొడతాడో, మా అయ్య గొప్ప, మా తాత గొప్ప, మా ముత్తాత గొప్ప అని, మా కులాలు గొప్ప అని, నువ్వు యాక్చువల్ గా అక్కడ పోయి ట్రేస్ చేస్తుంటే అత కల్తీనే ఉంటుంది. బ్రిటిష్ బూట్లు నాకుడు ఇంకేవో చేస్తా ఉంటారు. అది కప్పిపుచ్చనికి మీడియాని కంట్రోల్లో పెట్టుకొని నారేటివ్లు చేసుకుంటా మేము గొప్ప అని చెప్పుకుంటా ఉంటారు. పదే చెప్తే అది వాస్తవం అయిపోతుంది అనుకుంటారు. బట్ పీపుల్ ఆర్ టూ స్మార్ట్. హిస్టరీ ఉన్నది మన దగ్గర, చదువుతాము, మనకు తెలుసు అరే ఈడు అబద్ధం చెప్తుంటారు, ఈడు ఎరుపుకు రాని. సో బ్రిటిష్ తో కొలాబరేట్ చేసుకొని బ్రిటిష్ సంకల్ నాయకునోడు గొప్పోడు అవుతాడా?
బ్రిటిష్ వాడిని ఎల్లగొట్టనికి తరాలు తరాలు ఆస్తులు త్యాగం చేసినోడు, నిజాముని ఎల్లగొట్టనికి తరాలు ఆస్తులు రక్తాలు వారించినోడు అవలగాడైతాడా? ఏం చేతగానోడు అవుతాడా? చరిత్రలు లేనోళ్ళు అవుతారా? అలాగా మంది అవుతారా? ఏంది ఎట్లా పని చేస్తుంది ఇది? ఎట్లా పని చేస్తుంది ఇది? నా తెలియక అడుగుతా. బ్రిటిష్ వాడితోనే కదా స్వాతంత్రం తెచ్చుకున్నది కాదా? ఇంకెంతోనన్నా తెచ్చుకున్నామా? తెలంగాణలో నిజాముతోనే కదా స్వాతంత్రం తెచ్చుకున్నది. మరి వానితో పని చేసినోడు ఎట్లా గొప్పోడైతాడు? వాని సంకలెక్కి కూర్చున్నోడు గొప్పోడు ఎట్లయితాడు? అంటే ఇది మనం అర్థం చేసుకోవాలి కదా. ఈ డిస్కషన్ మనం ఇండిపెండెన్స్ టైంలో చేయాల్సింది. సో డిస్కషన్ లేక ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్. సో బ్రిటిష్ హయాంలో మా కోటలు ఉన్నాయి, బ్రిటిష్ టైంలో మా వాళ్ళు ఆ డిగ్రీలు చేసిరని చాలా మంది గొప్ప చెప్పుకుంటా ఉంటారు. మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు స్వాతంత్ర పోరాటం ఎవరు చేసిందా అని అడగాలి మనం. బ్రిటిష్ టైం కింద నీకెట్లొచ్చినాయి రాస్తులు అని అడగాలి మనం. ఒట్లకేం పెట్టుకొని పుట్టినాయారా భూములు అని అడగాలి మనం. అవి అడిగేటోళ్ళు లేక ఇవన్నీ నడుస్తున్నాయి. బట్ నిజాన్ని దాచిపెట్టలేరు కదా. 70 ఏళ్ళు 80 ఏళ్ళు అన్నది ఇట్స్ టూ లిటిల్. సో రియల్ క్వశ్చన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఎంపవర్మెంట్ అనేది జరుగుతూనే ఉంటది. సో అదే ప్రాసెస్. సో తెలంగాణ భాష ఉద్యమం అన్నది కూడా ఒక ఎంపవర్మెంట్ మూవ్మెంట్, సుప్రమసిస్ట్ మూవ్మెంట్ కాదు. నేనే గొప్ప అని ఎవరు చెప్తలేరు ఇక్కడ. మేము ఉన్నాము, మాకు ఐడెంటిటీ ఉన్నది, మా రాష్ట్ర సాధన అన్నది జరిగింది, నిజం చేసుకున్నాము, మాకు భాష ఉన్నది, మాకు కల్చరల్ ఐడెంటిటీ ఉన్నది అని చెప్పుకుంటున్నాం. ఇది పాలిటిక్స్ కాదా అంటే ఎస్, ప్యూర్లీ పాలిటిక్స్. బట్ ఇది ఎంపవర్మెంట్ పాలిటిక్స్. మమ్మల్ని మేము డెవలప్ చేసుకునే ప్రాసెస్. సో అర్థం చేసుకోండి, లాంగ్వేజ్ ఇస్ పాలిటిక్స్. అది చెప్పడానికి ఇంతసేపు చెప్పిన మీకు. లాంగ్వేజ్ ఇస్ నాట్ ఫ్యాక్చువల్, లాంగ్వేజ్ ఇస్ నాట్ సైంటిఫిక్. లెట్ మీ బి అబ్సల్యూట్లీ క్లియర్. సో ద ఓన్లీ డిస్కషన్ ఇక్కడ ఏం జరగాలి లాంగ్వేజ్ పాలిటిక్స్ విషయంలో? ఎప్పుడైనా ఓన్లీ డిస్కషన్ ఏం జరగాలంటే ఎవడు రిప్రజెంటేషన్ గురించి మాట్లాడుతున్నాడు, ఎవడు ఆధిపత్య ధోరణిలో మాట్లాడుతున్నాడు, ఇది ఒక్కటే చూడాలి మనము. సో ఈ లాంగ్వేజ్ తమిళ్ ద్రవిడియన్ మూవ్మెంట్ ఏ కాంటెక్స్ట్ లో పుట్టిందని చరిత్ర చెప్తుంది మనకి. హిందీ ఇంపోజిషన్ కి వ్యతిరేకంగా, అంటే హిందీ భాషను తీసుకొచ్చి తమిళనాడులో రుద్దుతున్నారు అని చెప్పేసి తమిళ్ భాషా మూవ్మెంట్ అన్నది స్టార్ట్ అయింది అన్నది చరిత్ర మనకు చెప్తారు. అండ్ దీంట్లో ఎంతో కొంత వాస్తవం ఉన్నది. కానీ ద్రవిడియన్ పాలిటిక్స్ అన్నది ఈ హిందీ ఇంపోజిషన్ ఇండిపెండెన్స్ రాకముందు నుంచే ఉన్నది కదా. మరి అప్పుడేంటి ఆలోచన అంటే అది ఆర్యన్ ఇన్వేజన్ థియరీలోంచి పుట్టిన ఆలోచన. మరి ఆర్యన్ ఇన్వేజన్ థియరీ ఎవరు స్టార్ట్ చేసిర్రు అంటే బ్రిటిష్ వాడు స్టార్ట్ చేసిండు. సో ద్రవిడియన్ ఐడియాలజీని డే 1 నుంచి ఎవరు ఫండ్ చేసిర్రు? ఎస్, బ్రిటిష్ వాడు ఫండ్ చేసిండు. అందుకని భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కొంతమంది ప్రామినెంట్ ద్రవిడియన్ లీడర్స్ మేము భారతదేశంలో ఉండము, మేము బ్రిటిష్ వాళ్ళతోనే కలిసి ఉంటాము అని చెప్పేసి లెటర్లు రాసిర్రు. ఇండియన్ ఇండిపెండెన్స్ హిస్టరీ అన్నది ఇట్లా క్లియర్ గా ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఉండదు. ఇది ఒక లాంగ్ డ్రాన్ ప్రాసెస్. దీంట్లో మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉండేవి, మల్టిపుల్ ఒపీనియన్స్ ఉండేవి. అవి ఈ రోజు మనం చెబితేనే చాలా షాకింగ్ అనిపిస్తుంది చాలా మందికి. ఎందుకంటే ఇండియన్ ఇండిపెండెన్స్ హిస్టరీని మనకు ఒక విధంగా చెప్పడం జరుగుతుంది. అక్కడ జరిగిన మొత్తం విషయము, పార్టిషన్, ఇవేం చెప్పారు మనకి టెక్స్ట్ బుక్స్ లో. అది మన దౌర్భాగ్యం అనుకోవాలి. నిజం తెలిస్తే ఏదో అయిపోతుంది అనుకుంటారు, కానీ నిజాన్ని కప్పి పెట్టడం వల్ల ఈ రోజు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి. ఇన్ని అబద్ధాలు, ఇన్ని రాజకీయాలు జరుగుతున్నాయి, ఇంత ఆధిపత్య ధోరణులు అనేవి కనిపిస్తున్నాయి. 70 ఏళ్ల పాటు మేము స్ట్రగుల్ అయినా మాకు తెలుసు, తెలంగాణ వ్యక్తులకు మాకు తెలుసు. అప్పుడు జరిగిన నిజాన్ని చెప్పకపోవడం వల్ల, కొన్ని అబద్ధాలను వాస్తవం చేయడం వల్ల కొన్ని గ్రూపులు పవర్ అధికారాన్ని పెట్టుకొని ఇంతమంది పైన జులుం చేశారు. ఆ జులుం ఈ రోజు కూడా కంటిన్యూ అవుతా ఉన్నది. అందుకని ఈ రోజు ఇంత వోకల్ కావాల్సి వస్తుంది ప్రజలు. నాలాంటి పాలిటిక్స్ లో ఇంట్రెస్టెడ్ లేని పీపుల్ కూడా వచ్చి మాట్లాడాల్సి వస్తున్నది. అరే మేము కూడా ఎంపవర్ కావాలరా అని చెప్పేసి, మాకు కూడా అధికారాలు ఉన్నాయిరా అని చెప్పేసి, మాకు కూడా రిప్రజెంటేషన్ కావాలరా అని చెప్పేసి, మా వనరుల పైన మాకు కూడా అధికారం ఉండాలరా అని చెప్పేసి. సో చాలా జరిగిన నిజాల్ని కప్పిపెట్టడం వల్ల. సో ద్రవిడియన్ ఐడియాలజీ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ హిందీ ఇంపోజిషన్ కి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం అనుకుంటారు. కాదు. ఎందుకంటే హిందీ ఇంపోజిషన్ కి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం అంటే 1956 లో లాంగ్వేజ్ ల ప్రకారం స్టేట్ రీఆర్గనైజేషన్ ఏదైతే జరిగిందో, అగైన్ ఏ పాయింట్ లో అయితే తెలంగాణకు అన్యాయం జరిగిందో దాంతోనే ఈ ద్రవిడియన్ ఐడియాలజీ అన్నది సద్దుమణిగిపోవాలి కదా. కానీ ఎందుకు సద్దుమణగలేదు? అది ఆ పాయింట్ నుంచి ఇంకా ఎందుకు పెరుగుకుంటూ వచ్చింది? 70 ఏళ్ళు ఏ విధంగా తమిళనాడు పాలిటిక్స్ ని డామినేట్ చేసింది? ఎన్నేళ్లు పట్టింది అంటే మొన్న 2026 వరకు ఏదో ఒక ద్రవిడియన్ పార్టీని ఏదో పవర్ లో ఉంటా వచ్చినాయి. అంటే టీవీకే కూడా ద్రవిడియన్ పాలిటిక్స్ ని మేము ఫాలో అవుతాము అని చెప్తున్నారు విజయ్ పార్టీ. సో టెక్నికల్లీ ఇంకా ద్రవిడియన్ పాలిటిక్స్ పవర్ లో ఉంది తమిళనాడులో. సో ఎందుకు కంటిన్యూ అయితే వస్తున్నది ఇది? సో ఇట్ గోస్ బియాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హిందీ ఇంపోజిషన్ కదా. సో ఏం జరుగుతుంది అక్కడ? సో ఫండమెంటల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే తమిళ్ ఐడెంటిటీ, తమిళ్ లాంగ్వేజ్ అన్నది లార్జర్ ఇండియన్ కాంటెక్స్ట్, లార్జర్ ఇండియన్ ఫ్యామిలీస్, లార్జర్ ఇండియన్ లాంగ్వేజెస్ తోని సంబంధం లేని ఒక ఐడెంటిటీ. ఇక్కడ ఎవరైతే ఫేమస్ దేవుళ్ళు ఉన్నారో వీళ్ళు హిందూ దేవుళ్ళు కాదు, వీళ్ళు మా కుల దేవుళ్ళు, అంటే మా కుల పెద్దలు, వీళ్ళు ఒక ఎథనిక్ ఫిగర్స్. ఈ నార్త్ వాళ్ళు వచ్చేసి ఆరియన్స్ వచ్చేసి వాళ్ళ భాషని అంటే సంస్కృతాన్ని, హిందీని మాపైన రుద్దుతున్నారు, వాళ్ళ కల్చర్ ని మాపైన రుద్దుతున్నారు, వాళ్ళ మతాన్ని మాపైన రుద్దుతున్నారు, వాళ్ళ ధర్మాన్ని మాపైన రుద్దుతున్నారు అన్నది కోర్ ఫిలాసఫీ ద్రవిడియన్ ఐడియాలజీలో. అందుకే ద్రవిడియన్ లీడర్స్ వచ్చేసి సనాతన ధర్మం గురించి ఆ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోవాలి మీరు. సో ఈ ఐడియాలజీని, ఈ సిద్ధాంతాన్ని గ్రౌండ్ పైన ఇంప్లిమెంట్ చేయడానికి సూడో హిస్టరీని జనరేట్ చేస్తా వస్తారు వీళ్ళు. బ్రిటిష్ టైం నుంచే స్టార్ట్ అయింది ప్రాసెస్. కానీ ఇదంతా తమిళనాడు దాటి బయటకు వచ్చేది కాదు పెద్దగా. ఈ రోజు వస్తుంది కాబట్టి జనాలు షాక్ అవుతారు, అది ఇదేంది ఇట్లుంది. బట్ తమిళ్ డిస్కోర్స్ ఇది చాలా న్యాచురల్. వాళ్ళు దీంట్లోనే పుట్టిర్రు, ఇదే విధంగా వాళ్ళని పెంచడం జరుగుతుంది. బట్ మనం హిస్టరీ బేస్డ్ ఛానల్ కాబట్టి ఎంతో కొంత ఏది
ఏది హిస్టరీ కాదు అని చెప్పే ప్రయత్నం అయితే చేయాలి. ఎక్కడ రైట్ఫుల్ కాజ్ ఉందో మనం చెప్పగలగాలి, ఏది ఆధిపత్య ధోరణియో మనం చెప్పగలగాలి. అండ్ మళ్ళీ నేను స్పెసిఫిక్ గా కేటగారికల్ గా ఏం చెప్తున్నా, తెలంగాణ ఉద్యమం అన్నది సెల్ఫ్ రిప్రజెంటేషన్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమము. అదే విధంగా తెలంగాణ భాషా ఉద్యమం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ రిప్రజెంటేషన్ కి సంబంధించిన ఉద్యమము. సుప్రమేసిస్ట్ ఉద్యమం కాదు. మేము ఎవరికైనా గొప్ప అని చెప్తలేము, మేము కూడా ఇక్కడ ఉన్నామని చెప్పే ప్రయత్నము. సో అర్థం చేసుకోండి. సో తెలంగాణ ఉద్యమము, తెలంగాణ భాష ఉద్యమము ఎవరికి వ్యతిరేకంగా చేసేది కాదు. ఇది మాకు మేము ఉన్నాం అని చెప్పుకునే ప్రయత్నం. అది మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే అది మీ ఇష్టం. కానీ ఇదైతే క్లియర్. మా పాయింట్ ఆఫ్ వ్యూ, మా పొజిషన్ అయితే చాలా క్లియర్. భారత రాజ్యాంగము భారతదేశానికి అనుకూలంగానే ఉంటది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ భాష ఉద్యమం కూడా. వీఆర్ కాన్స్టిట్యూషనల్ రీజనలిస్ట్. కాన్స్టిట్యూషనల్ రీజనలిజం ఇది. తెలంగాణ ఉద్యమం అన్నది రాజ్యాంగబద్ధంగానే జరిగింది. తెలంగాణ భాష ఉద్యమం కూడా రాజ్యాంగబద్ధంగానే జరుగుతుంది. అది క్లియర్, నాన్ నెగోషియబుల్. అందుకని ఆల్వేస్ అండ్ ఆల్వేస్ జై తెలంగాణ, జై హింద్, ఇవి రెండు కూడా కలిసి ఉంటాయి. సో జై తెలంగాణ, జై హింద్. కానీ మనం ద్రవిడియన్ ఐడియాలజీకి వచ్చేసరికి, కొంచెం ఈ తమిళ్ పాలిటిక్స్ కి వచ్చేసరికి ఇక్కడ సెపరేటిస్ట్ టెండెన్సీస్ అన్నవి మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. మాది సపరేట్ భాష, మాది సపరేట్ కల్చర్, అండ్ కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ లో సపరేట్ కంట్రీ అన్న డిస్కషన్లు కూడా వినిపించినాయి. సో ఈ సెపరేటిస్ట్ టెండెన్సీస్ అనేవి ద్రవిడియన్ ఐడియాలజీలో, ద్రవిడ్ పాలిటిక్స్ లో కనిపిస్తాయి మనకి. సో అందుకని ఈ టాపిక్ ని మనం చాలా 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 కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. ఏ విషయాలు లెజిటిమేట్ కాసెస్, ఏ విషయాలు లెజిటిమేట్ కన్సర్న్స్ అని మనం చూడాలి, ఏ విషయాలు ఎక్స్ట్రీమిస్ట్ విషయాలు అన్నది మనం చూడాలి, ఐడెంటిఫై చేయాలి. సో అందుకని ఈ డిస్కషన్ అన్నది చాలా కాంప్లికేటెడ్ ఉంటది. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో కుమారి ఖండం అన్నది సూడో హిస్టరీ, వాట్సాప్ యూనివర్సిటీ హిస్టరీ, అండ్ ఇది బ్రిటిష్ టైం నుంచి వస్తున్న ఐడియా. అండ్ దీని ఆరిజిన్ లాస్ట్ ల్యాండ్ ఆఫ్ లెమూరియా అన్న ఒక కాన్సెప్ట్ నుంచి పుట్టియడం జరిగింది. మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి, దీని మీద నేను సెపరేట్ వీడియో చేస్తాను. బట్ మీ రీసెర్చ్ మీరు చేసుకోవాలంటే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ లెమూరియా దీన్ని చదవండి, దీని గురించి చదవండి, మీకు అర్థమవుతుంది. సో ఈ అరివుమతి బుక్ ఏదైతే ఉందో తమిళ్ మురుగన్, దీంట్లో చాలా సూడో హిస్టరీ ఉన్నది. బట్ అంత మాత్రాన్ని ఈ టోటల్ బుక్ ని మనం డిస్కార్డ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఐడెంటిటీ షేపింగ్ గురించి కూడా ఈ బుక్ చాలా ఎక్స్టెన్సివ్ గా మాట్లాడుతుంది. సాంస్క్రిత్ మిథాలజైజేషన్ ఎట్లా పనిచేస్తుంది, అండ్ దానికి కంపారిజన్ లో ద్రవిడియన్ మిథాలజైజేషన్ ఏ విధంగా పనిచేస్తుంది. ఆయన ద్రవిడియన్ అన్న పదం వాడతారు, కానీ ఇన్ జనరల్ తమిళ్ మిథాలజైజేషన్ ఎట్లా పనిచేస్తుంది, రెండు పాయింట్ ఆఫ్ వ్యూ లో పూర్వీకులను ఏ విధంగా చూస్తారు, డెయిటీ, డెయిఫికేషన్ ఇవి ఎట్లా పుడతాయి, ఈ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, వీటి గురించి కంపారిజన్, కాంట్రాస్ట్ ఎక్స్టెన్సివ్ ఉంటది. అండ్ ఇన్ఫాక్ట్ అది చాలా బాగుంటది. అది చాలా ఇంపార్టెంట్. కల్చర్ ఎట్లా డెవలప్ అవుతుంది అన్న సబ్జెక్టు, అండ్ ఒక కల్చర్ తో ఇంకో కల్చర్ ఏ విధంగా కంపేర్ అవుతుంది, ఏ విధంగా కాంట్రాస్ట్ అవుతుంది, ఆ డిస్కషన్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. సో ఆ టాపిక్స్ ని బుక్, ఈ తమిళ్ మురుగన్ అన్న బుక్ చాలా బ్యూటిఫుల్ గా డీల్ చేస్తుంది. సో ఈ కల్చరల్ ఐడెంటిటీ కాన్సెప్ట్ లో తమిళ్ మురుగన్ ఈస్ వెరీ గుడ్. బట్ ఇది హిస్టారికల్ యాక్యురేట్ పోర్ట్రేల్ కాదు. అంటే స్కంద పురాణాన్ని మైథాలజీ అన్నప్పుడు తమిళ్ మురుగన్ కూడా మైథాలజీ కిందకే వస్తుంది. తమిళ్ మురుగన్ ఏమి హిస్టారికల్ యాక్యురేట్ బుక్ కాదు. బట్ తమిళ్ ఐడెంటిటీలో మురుగన్ కి స్పెషల్ ప్లేస్ ఉన్నది, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఉన్నది, అండ్ ఈ పొజిషన్ కి అట్మోస్ట్ క్రెడిబిలిటీ ఉన్నది. సో ఈ విషయాన్ని కూడా ఎవరు డిస్మిస్ చేయడానికి లేదు. తమిళ్ పీపుల్ ప్రకారం మురుగన్ తమిళనాడులోనే పుట్టిండు. వాళ్ళ ప్రకారం మురుగన్ తమిళ్ దేవుడు. వాళ్ళ ప్రకారం మురుగన్ వాళ్ళ పూర్వీకుడు, వాళ్ళ తమిళ్ ఐడెంటిటీ యొక్క సోల్. ఎస్, దీన్ని డినే చేసే అధికారం ఎవరికి లేదు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఇది ఏదైతే సెపరేటిస్ట్ పాలిటిక్స్ ఉన్నాయో అక్కడ ప్రాబ్లం వస్తుంది. తమిళనాడు వాక్యూమ్ లో వచ్చింది, సపరేట్ కల్చరు. తమిళ్ కి అసలు సాంస్క్రిట్ తోని ఇన్ఫ్లుయెన్సే లేదు, ఆ ఇంటరాక్షన్ జరగలేదు. లేదా ఆరియన్స్ సాంస్క్రిట్ అన్న భాషని బయట నుంచి ఎక్కడి నుంచో పట్టుకొచ్చిర్రు. ఈ పురాణాలు ఇవన్నీ బయట నుంచి వచ్చినాయి, వేదాలు బయట నుంచి వచ్చినాయి, భారతదేశంలో రాయలేదు. ఇవి ఎక్కడైతే మాట్లాడతారో ఇవన్నీ ఫ్యాక్చువల్ స్టేట్మెంట్స్ కాదు, అవి పొలిటికల్లీ మోటివేటెడ్ స్టేట్మెంట్స్. దీనికి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న దానిపైన డిస్కషన్ కూడా మనం జరగాలి. అండ్ ఈ ఆలోచనలు ఏ విధంగా బ్రిటిష్ టైం నుంచి వస్తున్నాయి అన్న దానిపైన కూడా సీరియస్ అకాడమిక్ డిస్కషన్, సీరియస్ పొలిటికల్ డిస్కషన్ అనేది జరగాలి. సో చాలా నువాన్స్ ఉన్నది. తమిళ్ మురుగన అంటే తమిళ్ పీపుల్ ప్రకారం తమిళ్ మురుగనే, కాదనడానికి మనం ఎవరం? ఎస్, తమిళ్ మురుగనే. బట్ తమిళ్ మురుగన్ వేరు, స్కంద దేవుడు వేరు, కుమారస్వామి వేరు. హిందూయిజం యొక్క లార్జర్ సింక్రెటిక్ ఫ్రేమ్ వర్క్ వేరు. మురుగన్ హిందూ దేవుడు కాదు అన్న దగ్గరనే నాలాంటి రేషనలిస్టులు కొంచెం విభేదించాల్సి వస్తుంది. హిందూ ధర్మంలో దేవుళ్ళందరూ మన పూర్వీకులే. సో ఇదేం కొత్తగా వచ్చిన సబ్జెక్ట్ కాదు. ఎథనిక్ ఫిగర్ వర్సెస్ రిలీజియస్ ఫిగర్, ఈ డిస్కషన్ హిందూ కాంటెక్స్ట్ లో పనిచేయదు. ఎందుకంటే హిందూ ధర్మంలోని దేవుళ్ళందరూ ఎథనిక్ ఫిగర్సే. ఇప్పుడు మా కులదైవము ఎల్లమ్మ తల్లి, మా ఇంటి ఆడబిడ్డ అంటారు. అంటే లిటరలీ మా ఇంట్లో పుట్టిన ఆమె. నేను నా కాంతార రివ్యూలో చెప్పినాను. అంటే మా డాడీ చిన్న ఉన్నప్పుడే ఆయన పేరెంట్స్ చనిపోయారు. మా నాన్నమ్మ నేను ఏ రోజు చూడలే, ఫోటో లేదు. మా తాత కూర్చొని ఈ రోజు నాకు కథలు చెప్పలే, నేను ఆయనతో మాట్లాడలే. బట్ నాకు వాళ్ళతో మాట్లాడాలని ఉంటది, వాళ్ళు ఎట్లు రోజు చూడాలని ఉంటది. సో నేను ఎల్లమ్మ తల్లి ఫోటో చూసుకుంటా, ఆమెతో మాట్లాడుకుంటా. నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆలోచన వచ్చినప్పుడు, బాధ అయినప్పుడు చెప్పుకుంటా పోయి, ఆనందంగా ఉన్నప్పుడు చెప్పుకుంటా పోయి, ఎల్లమ్మ తల్లి మా ఇంటి ఆడబిడ్డ అటనే చూసుకుంటాం ఆమెని.
అని. అండ్ ఆమె కూడా మమ్మల్ని అట్టనే చూసుకుంటది. ఈ రోజు వరకు బతుకున్నాము, ఏం సపోర్ట్ లేకపోయినా నిలబడ్డము అంటే ఏంది కారణం? ఎల్లమ్మ తల్లి చూసుకుంటుంది. అండ్ ఆమె మా పూర్వీకురాలు, మా ఇంట్లో పుట్టింది. సో ఇదేం కాంట్రడిక్షన్ కాదు. అదే విధంగా సమ్మక్క సారాలమ్మ తల్లులు కూడా మా పూర్వీకులే, ఈ ప్రాంత పూర్వీకులు వాళ్ళు. అట్లా ఇక్కడ చాలా మందికి కుల దేవుళ్ళు ఉంటారు, వాళ్ళ పూర్వీకులు అన్నట్టు వాళ్ళు. అండ్ వాళ్ళ దేవుళ్ళు కూడా. ఇది హిందూ ధర్మం యొక్క సింక్రెటిక్ నేచర్. సో హిందూ ఫ్రేమ్ వర్క్ లో ఇంగ్రెండ్ ఇది. సో ఎథనిక్ ఐడెంటిటీ, రిలీజియస్ ఐడెంటిటీ ఇవి రెండు సెపరేట్ కాదు. ఎథనిక్ ఫిగర్, రిలీజియస్ డేటీ ఇవి సెపరేట్ కాదు. ఇవి రెండు సింక్రెటిక్, ఇవి రెండు ఒకటే. సో ఈ డిస్టింక్షన్ అన్న తీసుకురావడం ఎందుకు జరుగుతున్నది? హిందూ ధర్మాన్ని తమిళనాడు తోని సెపరేట్ చేయడానికి. సో ఇది ఒక పొలిటికలీ మోటివేటెడ్ థింగ్. అండ్ ఇది బ్రిటిష్ టైం నుంచి వస్తున్న ప్రక్రియ. అందుకని తిరువల్లువర్ ఏ మతానికి చెందిన వ్యక్తి అన్న డిస్కషన్ జరుగుతుంది తమిళనాడులో. అందుకని తిరువల్లువర్కి తెల్ల క్లాత్ కాకుండా సాఫ్రాన్ క్లాత్ వేసినప్పుడు అంత పెద్ద డిస్కషన్ జరిగింది అక్కడ. అదేదో వేసుకున్న బట్ట కలర్ మారిందని కాదు. తిరువల్లువర్ అసలు హిందూ ధర్మమే కాదు, ఆయన జైన మతస్థుడు అని చెప్తున్నారు కొంతమంది. జైనిజం కూడా ధార్మిక రిలీజనే, బయట నుంచి ఏం రాలే. బట్ జైన్ కూడా కాదని కొంతమంది చెప్తున్నారు. అసలు ఇక్కడ ఈ రెండు మతాలు లేవు, ఇది ఒరిజినల్ మతం వేరే ఏదో ఉంది అని ఇంకేదో చెప్తున్నారు కొత్తగా. సో ఇవన్నీ పొలిటికల్ డిస్కషన్ జరుగుతున్నాయి ఇక్కడ. అండ్ ఇవేవో ఆషామాషి విషయాలు, ఏదో డిస్కార్డ్ చేసే విషయాలని మీరు అనుకోకండి, మీరు తక్కువ అంచనా ఇయ్యకండి. ఇవన్నీ చాలా డీప్లీ రూటెడ్ విషయాలు. వీటిలో చాలా విషయాలకి ఫారెన్ ఫండింగ్ అనేది జరుగుతా ఉన్నది. అండ్ ఇవి 100-150 ఏళ్ల ప్రాజెక్టులు. ఈ పాన్ ఆఫ్రికన్ ఐడెంటిటీ అని ఇవి చాలా పెద్ద ప్రాజెక్ట్స్. ఇవి మీరు ఆషామాషి విషయాలు అనుకోకండి, ఇది చాలా నువాన్స్డ్ విషయం. సో తెలుగు సినిమా పరిశ్రమ అసలు వాళ్ళు అసలు యాక్సిడెంటల్ గా ఈ కాన్సెప్ట్ లోకి వచ్చేసారు. ఇదేదో నడుస్తుంది కదా దేవుళ్ళ పేరు మీద పురాణాలు అని చెప్పేసి చలో కొట్టేద్దామని వచ్చేసారు. కానీ వాళ్ళు అసలు ఏ గేమ్ లోకి ఎంటర్ అయ్యారని వాళ్ళకి అర్థమైతలేదు. ఏదో క్యాజువల్ గా సినిమా తీద్దాము, డబ్బులు చేసేసుకుందాం అన్న జోన్ లో ఆపరేట్ చేసి ఉండొచ్చు, అన్న ఆలోచనతో సినిమా స్టార్ట్ చేసి ఉండొచ్చు. బట్ అదంత క్యాజువల్ విషయం కాదు, అంత లైట్ ఉండకండి. నేనైతే మంచి కోరే చెప్తున్నా. నేను ఇది చాలా పెద్ద మ్యాటర్, మీరు లైట్ గా తీసుకోకండి. ధనుష్ 100 కోట్ల హీరో, మేము 1000 కోట్ల హీరోలము, వెట్రిమారన్ ఫ్లాప్ డైరెక్టరు, మాది మేము పెద్ద డైరెక్టర్, ఈ డిస్కషన్ లో మీరు పోకండి. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ సినిమా. ఇది సినిమా డిస్కషన్ కాదు. ఈ రోజు ఇది ఒక పెద్ద 100 ఏళ్ల నుంచి నడుస్తున్న రాజకీయ ఉద్యమం. ఇది పొలిటికల్ ఐడియాలజీకి సంబంధించిన మ్యాటర్ ఇది. సో దీని స్కేల్ అర్థం చేసుకోండి, ఆ లెవెల్లోనే ఆపరేట్ చేయండి. మేమే కరెక్ట్, స్కంద పురాణమే కరెక్ట్, ఈ డిస్కషన్ లకి వెళ్ళకండి ప్లీజ్. ఎందుకంటే ఇది ఒక సింక్రెటిక్ ప్రాసెస్. హిందూ ధర్మం అన్నది ఒక సింక్రెటిక్ ప్రాసెస్. దీంట్లో ఆధిపత్య ధోరణి పట్టుకరాకండి. సంఘం లిటరేచర్ కరెక్టా లేకపోతే స్కంద పురాణం కరెక్టా, ఆ డిస్కషన్ లకి వెళ్ళకండి. రెండు ఇంపార్టెంటే, రెండిటికి ప్రాముఖ్యత ఉన్నది, హిస్టారికల్ బేసిస్ ఉన్నది రెండిటికి. రామ జన్మభూమి వర్డిక్ట్ లో కోట్లు స్కంద పురాణాన్ని రెఫరెన్స్ గా తీసుకున్నాయి. సో స్కంద పురాణానికి ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉన్నది. అదే విధంగా సంఘం లిటరేచర్ కి కూడా హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉన్నది. రెండు కల్చరల్ టెక్స్టే, రెండు ఇంపార్టెంటే. ఒకటి ఎక్కువ నొగళ్ళు అంటున్నారు, ఒకటి ఎక్కువ నొగళ్ళు అంటున్నారు. ఇక్కడ ఎక్కువ తక్కువలు పట్టుకురాకండి ప్లీజ్. ఇక్కడ మ్యూచువల్ రెస్పెక్ట్ తో డీల్ చేయాలి. అవునా మీరు ఇట్లా అంటుర్రా, ఓకే కరెక్ట్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్, నేను రెస్పెక్ట్ చేస్తున్నా దాన్ని, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ, దీన్ని కూడా కన్సిడర్ చేయండి. ఈ విధంగా జరగాలి డిస్కషన్. సో ఏం కథ తీస్తుర్రు, ఏ బేసిస్ మీద తీస్తుర్రు అని చెప్పేసి ఎన్టీఆర్ త్రివిక్రమ్ టీము చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఈ టాపిక్ ని. ఏదో క్యాజువల్ లేజినెస్ ఖచ్చితంగా చూపించకూడదు. తెలుగు ఇండస్ట్రీలో ఉండే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే క్యాజువల్ లేజినెస్ ఏదైతే ఉంటుందో అది కనిపించద్దు ఈ ప్రాజెక్ట్ లో. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి సబ్జెక్ట్ ని. అండ్ తమిళ్ మురుగన్ సినిమాలో చాలా సూడో హిస్టరీ మనకు కనిపించబోతున్నది. బట్ దాని ఆధారితంగా తమిళ్ మురుగన్ యొక్క కల్చరల్ కామెంటరీని మనం డిస్మిస్ చేయకూడదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. సరే సూడో హిస్టరీ ఉండొచ్చు, బట్ కల్చరల్ కామెంటరీ, ఎథనిక్ కామెంటరీ ఏదైతే ఉందో తమిళ్ మురుగన్ బుక్ లో ఈ రోజు అండ్ రేపొద్దున సినిమాలో ఉండబోతుందో దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, సెన్సిటివ్ ఉండే ప్రయత్నం చేయాలి. ఇట్లా డిస్మిస్ చేయకూడదు. సో మ్యూచువల్ రెస్పెక్ట్ అన్నది కనిపించాలి. ఫండమెంటల్ గా నేను చెప్పేది ఏంటంటే మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది కనిపించాలి. ఎక్కడైతే అవుట్ రైట్ గా ప్రాపగండా జరుగుతుందో దాన్ని మనం కాల్అవుట్ చేయాలి, దాని మీద డిస్కషన్ అనేది పెట్టాలి. కానీ ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్, డిస్మిసివ్ మైండ్ సెట్ తోని మనం పోకూడదు. మేం గొప్ప అన్న ఆలోచనలోకి వెళ్ళకూడదు. జాగ్రత్త హ్యాండిల్ చేయాలి, మ్యూచువల్ రెస్పెక్ట్ తో హ్యాండిల్ చేయాలి. ఈ సెపరేటిస్ట్ కాన్స్టిట్యూషన్ ని దాటి వెళ్లే డిస్కషన్ ని మనం కాల్అవుట్ చేయాలి. డిస్కషన్ అనేది రాజ్యాంగం లోపలనే ఉండేటట్టు చూసుకోవాలి, కాన్స్టిట్యూషన్ లోపలనే ఉండేటట్టు చూసుకోవాలి. ఇండియన్ జియోగ్రాఫికల్ ఇంటెగ్రిటీని మెయింటైన్ చేయాలి. సెపరేటిస్ట్ టెండెన్సీలని ఎంకరేజ్ చేయకూడదు. సో ఇన్ని నువాన్స్లు ఉన్నాయి ఇక్కడ, ఇన్ని కాంటెక్స్ట్లు ఉన్నాయి. వాటన్నిటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సెన్సిటివిటీతో, మ్యూచువల్ రెస్పెక్ట్ తోని, బాధ్యతతోని, రెస్పాన్సిబిలిటీతో. ధనుషు వెట్రిమారన్ కి హిస్టరీ ఉన్నది. వాస్తవాలను వక్రీకరించడంలో, ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్ ని పెంచి పోషించడంలో, ఎస్పెషల్లీ వెట్రిమారన్
వెట్రిమారన్ గొప్ప ఫిల్మ్ మేకరే, నో డౌట్, నాకు చాలా ఇష్టం. కానీ అంత మాత్రాన ఆయన చెప్పేది ప్రతిదీ కరెక్ట్ అని నేను అన్నాను. సో వీళ్ళు చూపించే విషయాలు ఎక్స్ట్రీమ్ పోయినప్పుడు మనం కాల్అవుట్ చేయాలి ఖచ్చితంగా. వీళ్ళు చెప్పేవన్నీ ఫ్యాక్ట్స్ అనుకొని తిరగకూడదు మనం. అదే విధంగా రేపు పొద్దున రాబోయే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో కూడా చెప్పేవన్నీ అబద్ధాలని కూడా మనం అనకూడదు. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎగ్జాక్ట్ ఏముందో మనకు తెలియదు, బట్ వచ్చిన తర్వాత చూసి మనం ఏది కరెక్ట్ ఏది తప్పు అని ఆ డిస్కషన్ కూడా ఆనెస్ట్ చేసుకుందాం. అగైన్ రివ్యూ కాదు, కాంటెక్స్ట్ గురించి మాట్లాడదాం. కరెక్ట్ అనిపించినా కరెక్ట్ గానే ఉంటే, ఎక్కడన్నా ఓవర్ బోర్డ్ వేర్రు మేమే కరెక్ట్ అన్న ఆలోచన పోయినప్పుడు దాన్ని మనం కాల్అవుట్ చేయాలి. సో అట్లా బ్యాలెన్స్ లో పోవాలి. ఇట్లా మనం ముందే ఫిక్స్ కావద్దు ఇది కరెక్ట్ ఉంటుంది ఇది కరెక్ట్ ఉండదు అని. కొన్ని ట్వీట్లు చూసిన నేను, అగైన్ పిఆర్ ట్వీట్లే, ధనుష్ వెట్రిమారన్ మన క్వాలిటీ స్కేల్ మ్యాచ్ చేయలేరు, సో మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఇలాంటి ట్వీట్లు కనిపించినాయి. భయ్యా గివే మనము ఈ ఓవర్ బోర్డే పోవద్దు. మంచిగా ఉంటే బాగుంటే మంచిదే, మనం కాదంటలేము. కానీ అవతలోడు తీయలేడు, మనమే తీయగలుగుతాము. ఇది దాని బేసిస్ ఏంది, ఎట్లా చెప్తారు? గట్ల మాట్లాడొద్దు, కొంచెం ప్రాపర్గా ఉండాలి. సరే చూద్దాం ఏం తీస్తుర్రో అన్న జోన్లో ఉండాలి. తీసినాక మాట్లాడదాం. ఓకే, ఆనెస్ట్ గెస్సులు చేసుకోవచ్చు ప్రీవియస్ వర్క్లను బట్టి. అరే ఇది ట్రెండ్ నడుస్తుంది, ట్రాజెక్టరీ నడుస్తుంది, వీళ్ళకి ఐడియాలజీ ఉండొచ్చు, సో ఇది ఈ విధంగా ఉంటుంది అన్న స్పెక్యులేషన్ చేయండి. బట్ ఫ్యాక్చువల్గా ఇదే ఇట్లనే ఉంటుంది ఇది అన్నట్టుగా అది కరెక్ట్ కాదు. సో కొంచెం గ్రౌండెడ్ ఉండాలి మనం. ఇన్ జనరల్ గ్రౌండెడ్ ఉండడం ఈజ్ గుడ్. బట్ ఏదేమైనప్పటికీ తమిళ వాళ్ళు సైలెంట్ ఉంటారు అనుకోరు, వాళ్ళు సైలెంట్ ఉండరు అని నిరూపించారు. స్టేట్మెంట్లు, మీడియా నేరేటివ్లు, ట్వీట్లు కాదు, ఓవర్ నైట్ సినిమాని అనౌన్స్ చేసారు. సో చూద్దాం ఈ డిస్కషన్ ఎట్లుంటది, ఎంత దూరం పోతామో మనం చూద్దాం. అండ్ నాకేమి హార్స్ ఇన్ ద రేస్ లేదు, నేను న్యూట్రల్ అబ్జర్వర్. నాకు ధనుష్ వెట్రిమారన్ సినిమా ఒకటే, ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఒకటే, రెండు నాకు సినిమాలే. సో నాకేమి ఇక్కడ సైడ్స్ లేవు. సో చూసి మనం మాట్లాడుకుందాం ఏం జరుగుతుంది అని. బట్ యాజ్ ఆల్వేస్ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై తెలంగాణ, జై హింద్.